2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మనం బైక్ లేదా కారు వేసుకుని పెట్రోల్ బంకుకు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే సిబ్బంది మనల్ని అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? సార్, నార్మల్ పెట్రోలా, పవర్ పెట్రోలా అని అడుగుతారు. ఆ సమయంలో మనలో చాలా మంది ఒక్క క్షణం ఆలోచనలో పడతారు. పవర్ పెట్రోల్ రేట్ చూస్తే లీటర్కు 5-6 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. ఇక బంక్ సిబ్బంది ఏమో పవర్ పెట్రోల్ కొట్టిస్తే బండి మైలేజ్ పెరుగుతుంది సార్, ఇంజన్ లైఫ్ బాగుంటుంది అని రకరకాల మాటలు చెప్తారు. దాంతో చాలా మంది అదనపు డబ్బులు ఇచ్చి మరీ ప్రీమియం లేదా పవర్ పెట్రోల్ ను కొట్టించుకుంటూ ఉంటారు. మీరు ఖరీదైన పవర్ పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల నిజంగా మీ బండి మైలేజ్ పెరుగుతుందా? సాధారణ పెట్రోల్ కి పవర్ పెట్రోల్ కి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? ప్రతి వాహనానికి పవర్ పెట్రోల్ అవసరమా, లేదా కేవలం నార్మల్ పెట్రోల్ వాడితే సరిపోతుందా? ఈ రోజు మన వీడియోలో పెట్రోల్ బంకుల్లో జరిగే ఈ పవర్ కథ వెనుక ఉన్న అసలు నిజాలు, అపోహల గురించి నిపుణులు ఏం చెప్తున్నారో A to Z పూర్తి వివరాలు సైంటిఫిక్ రీజన్స్ తో సహా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ప్రతి వాహనదారుడికి డబ్బులు ఆదా చేసే విధంగా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా పెట్రోల్ మరియు ప్రీమియం పెట్రోల్, దీనినే కొన్ని బంకుల్లో పవర్ లేదా స్పీడ్ అని కూడా పిలుస్తారు. ఈ రెండిటి మధ్య ఉన్న అతిపెద్ద మరియు ప్రధాన వ్యత్యాసం ఏంటంటే ఆక్టేన్ రేటింగ్. అసలు ఈ ఆక్టేన్ రేటింగ్ అంటే ఏంటో చాలా సరళంగా చెప్పుకుందాం. మీ వాహనం ఇంజన్ లోపల ఇంధనం ఎంత క్రమబద్ధంగా, ఎంత కంట్రోల్డ్ గా మండుతుందో ఈ రేటింగ్ నిర్ణయిస్తుంది. మన భారతదేశంలో లభించే సాధారణ పెట్రోల్ యొక్క ఆక్టేన్ రేటింగ్ సాధారణంగా 91 ఉంటుంది. అదే సమయంలో మనం మాట్లాడే పవర్ లేదా ప్రీమియం పెట్రోల్ యొక్క ఆక్టేన్ రేటింగ్ 95 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇంజన్ లోపల పిస్టన్ పైకి కిందికి కదులుతున్నప్పుడు ఇంధనం సరైన సమయంలో కాకుండా చాలా త్వరగా మరియు అస్తవ్యస్తంగా మండిపోతే ఇంజన్ నుండి ఒక రకమైన మెటాలిక్ శబ్దం వస్తుంది. దీనినే ఆటోమొబైల్ భాషలో ఇంజన్ నాకింగ్ అని అంటారు. అధిక ఆక్టేన్ రేటింగ్ ఉన్న పవర్ పెట్రోల్ ఈ నాకింగ్ సమస్యను అరికడుతుంది. ఇంధనం ఇంజన్ లోపల ఎంతో సజావుగా కరెక్ట్ టైమింగ్ లో మండేలా చేస్తుంది. మరి ఆక్టేన్ రేటింగ్ ఒకటే పెంచితే ధర అంత పెరిగిపోతుందా అంటే కాదు. పవర్ పెట్రోల్ ధర ఎక్కువగా ఉండడానికి కేవలం ఆక్టేన్ మాత్రమే కారణం కాదు. ఇందులో చమురు కంపెనీలు కొన్ని ప్రత్యేకమైన డిటర్జెంట్లు మరియు అధునాతన కెమికల్ సంకలితాలను కలుపుతాయి. ఇవి ఒక రకమైన క్లీనింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. మనం బండిని రోజులు, నెలల తరబడి వాడుతున్నప్పుడు ఇంజన్ లోపల ముఖ్యంగా ఫ్యూయల్ ఇంజెక్టర్లు మరియు వాల్వుల మధ్య ఒక రకమైన నల్లటి కార్బన్ పేరుకుపోతుంది. ఈ ప్రీమియం పెట్రోల్లో ఉండే ప్రత్యేక రసాయనాలు ఆ పేరుకుపోయిన కార్బన్ ను క్రమంగా శుభ్రపరుస్తాయి. దీనివల్ల ఇంజన్ లోపల భాగాలు తుప్పు పట్టకుండా క్లీన్ గా ఉంటాయి. ఇంధన సరఫరా వ్యవస్థ సాఫీగా సాగుతుంది. ఇంజన్ లైఫ్ మెరుగుపడడానికి ఇది కొంతవరకు సహాయపడుతుంది. ఇప్పుడు మీ అందరికి వచ్చే అతిపెద్ద ప్రశ్న, పవర్ పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ విపరీతంగా పెరుగుతుందని బంకు వాళ్ళు చెప్తారు కదా, అది నిజమేనా అని. దీనికి సమాధానం ఏంటంటే, పవర్ పెట్రోల్ వాడితే మైలేజ్ అద్భుతంగా పెరిగిపోతుంది అనుకోవడం కేవలం ఒక పెద్ద అపోహ మాత్రమే. ఇది పూర్తిగా మీ వాహనం యొక్క ఇంజన్ సామర్థ్యం మరియు కంప్రెషన్ రేషియోపై ఆధారపడి ఉంటుంది. మనం నిత్యం ఆఫీసులకు, కాలేజీలకు వాడే సాధారణ స్కూటర్లు 100 cc నుండి 150 cc బైకులు, అలాగే చిన్న సాధారణ కార్ల ఇంజన్లు అన్నీ కూడా తక్కువ కంప్రెషన్తో నడిచేలా రూపొందించబడతాయి. వీటికి సాధారణంగా 91 ఆక్టేన్ పెట్రోల్ 100కు 100% సరిపోతుంది. ఒకవేళ మీరు సాధారణ కమ్యూటర్ బైకులో ఖరీదైన పవర్ పెట్రోల్ కొట్టించినా మైలేజ్లో ఎలాంటి విపరీతమైన తేడా కనిపించదు. ఒకవేళ తేడా ఉన్నా అది చాలా అంటే చాలా స్వల్పంగా, మహా అయితే ఒక 1/2 కిలోమీటర్ లేదా కిలోమీటరు ఉంటుంది. కానీ స్వల్ప తేడా కోసం మీరు పెట్టే అదనపు ఖర్చు అనేది పూర్తిగా వృధా అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే అసలు పవర్ పెట్రోల్ ఎవరి కోసం తయారు చేశారు అనే డౌట్ మీకు రావచ్చు. అధిక పనితీరును కనబరిచే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్లు, టర్బో ఇంజన్లు లేదా వింటేజ్ మోడల్ వాహనాల కోసం
ఈ ప్రీమియం పెట్రోల్ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వాహనాల ఇంజన్లలో కంప్రెషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి హై ఎండ్ వాహనాలతో సాధారణ పెట్రోల్ వాడితే ఇంజన్ నాకింగ్ సమస్య వచ్చి ఇంజన్ అంతర్గతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఖరీదైన కార్లు మరియు స్పోర్ట్స్ బైకుల కంపెనీలు తమ మాన్యువల్లోనే హై ఆక్టేన్ ఇంధనాన్ని మాత్రమే వాడండి అని స్పష్టంగా సిఫార్సు చేస్తాయి. అలాంటి వాటికి పవర్ పెట్రోల్ ఖచ్చితంగా అవసరం. ఒకవేళ మీ దగ్గర 2020 తర్వాత తయారు చేయబడిన సాధారణ BS6 ప్రమాణాలు కలిగిన బైక్ లేదా కారు ఉంటే మీరు నిశ్చింతంగా సాధారణ పెట్రోల్ వాడొచ్చు. ఎందుకంటే BS6 ఇంధన నాణ్యత ఇప్పటికే చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఒక్కోసారి నార్మల్ పెట్రోల్ మరోసారి పవర్ పెట్రోల్ మారుస్తూ కొట్టిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ బండికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పవర్ పెట్రోల్లో ఉండే క్లీనింగ్ ఏజెంట్లు పనిచేయాలి అంటే దాన్ని లాంగ్ టర్మ్ గా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక్కోసారి నార్మల్, ఒక్కోసారి పవర్ కొట్టిస్తే డబ్బులు దండగ తప్ప ఉపయోగం శూన్యం. సో ఫైనల్ గా తేలిందేంటంటే ఫ్రెండ్స్, మీ బండి కంపెనీ మాన్యువల్ బుక్ ఓపెన్ చేసి చూడండి. అందులో సాధారణ పెట్రోల్ వాడమని ఉంటే బంకు వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా నార్మల్ పెట్రోల్ కొట్టించి మీ డబ్బులు ఆదా చేసుకోండి. ఒకవేళ మీది లగ్జరీ కార్ లేదా హై పర్ఫార్మెన్స్డ్ స్పోర్ట్స్ బైక్ అయితే మాత్రం అస్సలు రాజీ పడకుండా ప్రీమియం ఇంధనాన్ని మాత్రమే వాడండి. ఈ రోజుల్లో పెట్రోల్ ధరలు ఎలా మండిపోతున్నాయో మనకు తెలుసు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి అపోహలు పక్కన పెట్టి మీ జేబుని కాపాడుకోండి.